వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. ఈ వీడియోలో కొంచెం నిజాలు మాట్లాడుకుందాం. కొన్ని ఎవరు ఏం తప్పులు చేశారు, దానివల్ల ఎవరికి నష్టం జరిగిందో, వాళ్ళు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడ్డారు అనేది దానికి నిదర్శనం ఏంటి, ఇక్కడ నాకెక్కడో ఒక విషయంలో తేడా కొడుతుంది. దీని పర్యవసానం ఎలా ఉంటుందో, అదేనండి మన ప్రేరణ పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఈ వీడియోలో 4 వారాల నుంచి ఎలిమినేట్ అయినటువంటి సోనియా ఏం తప్పులు చేసిందో, అట్ ద సేమ్ టైం ఈరోజు ఎపిసోడ్లో జరిగినటువంటి ఎంత బ్యాలెన్సింగ్గా ఉన్నాయో, ఇన్బ్యాలెన్సింగ్ ఉన్నాయా, వాటన్నింటి గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో కొంచెం లెంతీగా ఉన్నా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్. ఎలా అనిపించిందండి ఈరోజు వీడియో? ఎపిసోడ్ అయితే కొంచెం బాగానే ఉంది. నాగార్జున గారు బాగా ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నారు. సాటర్డే ఎపిసోడ్ అయితే సూపర్, అండ్ సండే ఎపిసోడ్ కూడా సూపర్. ఏదైతే శనివారం ఎపిసోడ్ షూట్ అయిపోయిన తర్వాత సండే షూట్కి వాళ్ళు రెడీ అవ్వడానికి కానీ, ఫుడ్ తినడానికి కానీ ఏదైతే గ్యాప్ ఉంటుందో, ఆ గ్యాప్లో ఏం జరిగిందో కూడా నాగార్జున గారు వీడియో వేసి చూపించారు కదా. అక్కడ క్లియర్ కట్గా ఏం జరిగింది, నువ్వు చేసిన తప్పేంటి, నువ్వు మాట్లాడిన మాటలేంటి అని ఎత్తి చూపించి క్లారిటీగా నాగార్జున సార్ చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రేరణ కూడా అసలు ఏం జరుగుతుందో వాళ్ళ మధ్యలో అనేసి ఆడియన్స్ పల్స్ తెలిసిన విధంగా కరెక్ట్గా చెప్పేసింది. వాళ్ళ ముగ్గురు గ్రూపిజం, వాళ్ళు ఇంకొకరిని అలో చేయకపోవడం, ఏం మిస్టేక్ జరిగినా కరెక్ట్ జరిగినా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మసుబూసి మారేడికాయ చేసుకొని వాళ్ళల్లో వాళ్ళే కరెక్టు అన్నట్టు ఉండి పక్కన వాళ్ళని అవాయిడ్ చేయడం అని క్లారిటీగా చెప్పింది. వీళ్ళు ఇంకా దాని గురించి ఆలోచించకుండా, అరే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అని ఆలోచించకుండా, దీనికి ఎగ్జాంపుల్ ఒక్కటే చెప్పనా, యష్మి అంత ప్లేన్ డివిజన్లో కూడా అంత జరిగినా నేను ఎక్కడున్నా గేమ్ ఆడగలను ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళ టీంలోకి వస్తే, అక్కడ కూడా వాళ్ళు ముగ్గురు సోనియా, నిఖిల్ స్పెసిఫై చేసి ఈమె కూడా మన టీంలోకి ఇంట్రెస్టింగ్గా రాలేదు, ఏదో స్పై లాగా వచ్చింది అని మాట్లాడుకున్నారు. అంటే జస్ట్ అప్పుడు యష్మి రావడం జస్ట్ ఒక కిల్లింగ్ స్మైల్ ఇచ్చుకొని స్టాప్ చేశారనమాట ఆ డిస్కషన్. అక్కడే అర్థమైపోలా మీరు గ్రూపిజం ఆడుతున్నారా, లేకపోతే మీరు అవతల వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా చేయలేదని. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఇది కనుక వీడియో క్లిప్పింగ్ వేసి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బిగ్ బాస్. తర్వాత ఏం జరిగింది, అంత క్లారిటీగా చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా ఆ గ్యాప్లో ఏదైతే జరిగిందో దాన్ని కూడా వీడియో చూపించారు. ఏమంటుంది, నాకు బాగా అర్థమవుతుంది, నేనే వెళ్ళిపోతానని, నాకు నచ్చట్లేదు, నన్ను ఐసోలేటెడ్ చేశారు. అంటే ఐసోలేటెడ్ అంటే నన్ను ఒక్కటే సపరేట్గా చూస్తున్నారు, వాళ్ళంతా ఒకటైపోయారు, వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, సో నాకు అభయ్లాగా ఏదైనా చేసి వెళ్ళిపోవాలని ఉంది అని. అదేనండి, ఏంటి అభయ్ అలా బిగ్ బాస్ని తిట్టడం అట్లంతా చేస్తే ఎలిమినేట్ చేసేశారు కదా, అలా అనిపిస్తూ ఉంది అనేసి అనింది. కానీ అక్కడ నిఖిల్ ఉండుకొని అలా అంతా మాట్లాడొద్దు అని చెప్పాడు. కానీ ఏమనింది, నాకు బాగా ప్రిటిష్యూర్ గట్ ఫీలింగ్ ఉంది, నేను వెళ్ళిపోతాను అనేసి. నిజం, కరెక్టే కదా, గట్ ఫీలింగ్ ఆమెకు అనిపించింది, కరెక్ట్గానే వాళ్ళు వెళ్ళిపోతారని. సోనియా ఎలిమినేట్ అవ్వడానికి 100% స్వయం కృపాతరాధమే. ఎందుకంటే ఆమె ఆట తీరు బాగున్నా ఆమె మాట తీరు బాగలేదు. మీకు అందరికీ చెప్తున్నాను, బిగ్ బాస్ అంటే ఆట మాట. ఆట ఎంత బాగా ఆడినా మాట చాలా ముఖ్యంగా ఉండాలి. అందుకే లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ విన్ అయినా చాలామంది యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన ఆట మాత్రమే ఆడాడు, మాట శివాజీ గారు మాట్లాడారు. ఇది 200% పక్కా. కానీ పల్లవి ప్రశాంత్ ఆడిన గేమ్ అయితే, టాస్క్లు అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. అలా ఆడేశాడు. అక్కడ కూడా కొంతమంది ఇదైపోతారు. కానీ మాట తీరు అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఒక మాట తీరు బాగలేకపోతే రతిక, గీతు ఎలా ఎలిమినేట్ అయ్యారో ఇప్పుడు ఈమె కూడా వాళ్ళ లైన్లోనే పడింది. దీనికి మెయిన్ కారణం ఆమె మాట తీరు ఎలా ఉందంటే డామినేటింగ్ క్యారెక్టర్. ఆ డామినేటింగ్ క్యారెక్టర్ వల్ల ఏం జరిగింది, కొంతమంది భయపడతారు, కొంతమంది తిరగబడతారు. బేబక్క లాంటి వాళ్ళు భయపడ్డారు, శేఖర్ భాష లాంటి వాళ్ళు తిరగబడ్డారు, సో సీత లాంటి వాళ్ళు సైడ్ అయిపోయారు. సేమ్ ఇదే జరిగింది. ఆమె డామినేటింగ్ క్యారెక్టర్కి నేనే తోపు, నేనే పెద్ద, నాకు మాట తీరు, నాకు బాగా అన్నీ తెలుసు, నా సజెషన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వాళ్ళకి అన్నట్టు. అందులోనూ ఆమె ఫస్ట్ ఇచ్చినటువంటి ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో దానికి అందరూ ఇలా సరెండర్ అయిపోయారు. కొంతమంది సరెండర్ కాని వాళ్ళు తిరగబడ్డారు. ఇంతే. ఆమె మాట తీరుకి ఆమెకి పడిపోయి, అబ్బా ఈమెకి గేమ్ తోపుగా ఆడుతుంది, సూపర్గా ఆడుతుందని కొంతమంది ఫ్యాన్స్ అయిపోయి చప్పట్లు కొట్టడం కూడా స్టార్ట్ చేశారు. దానితో ఆమె ఏమైంది, ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అక్కడ ఫస్ట్ వారం ఆమె చేసిన పని ఏంటంటే ఒక కామెడీ,
కమెడియన్‌గా ఉన్నటువంటి విష్ణుప్రియ ఆటని కొంచెం ముందుకు జరుపుదామనేసి ఏదో ఫన్నీగా చేసింది. దాంట్లో ఆమె అన్న మాట అడల్టరేటివ్ కామెంటరీ అనేసి పెద్ద మాట అనేసి. అయిపోయిందా? వీకెండొచ్చిందా? అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనంటే, అక్కడ కూడా అభయ్ గాని, నిఖిల్ గాని, పృథ్వీ అంత క్లోజ్ కాదు. వీళ్ళైనా కొంచెం సోనియాకి చెప్పుండాలి. "అరే! నువ్వు మాట్లాడుండకూడదు అలాంటివి. ఇలాంటి వర్డ్స్ తగ్గించుకో" అని చెప్పుండాలి. వాళ్ళు చెప్పలేదు. నేను ఆమనింది అంత ఆమనిన విధానం ఇదనలేదా? ఇంకిదేదో నెగెటివ్‌గా పోతుంది. వదిలేయాలి దీన్నిటి వరకు అనేసింది. మళ్ళీ నామినేషన్స్ టైంలో అదే పాయింట్ మీద మళ్ళీ నామినేట్ చేసినప్పుడు విష్ణు, అక్కడ మీ ఇంట్లో వాళ్ళు అటు పెంచినారేమో, మా ఇంట్లో వాళ్ళు అటు పెంచలేదు అన్నట్టు అక్కడ ఒక పాయింట్ వదిలింది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ వీక్ నామినేషన్స్ అప్పుడు గూడా యస్మిన్ అనింది. మీ ఇంట్లో వాళ్ళు అట్లా పెంచారా? అట్లా పర్సనల్ అటాకింగ్ లాగా మాటలు. ఆ మాట మళ్ళీ నబీల్‌ని ఎంత డిస్‌రెస్పెక్ట్ చేసింది. ఆదిత్య గారిని ఎంత డిస్‌రెస్పెక్ట్ చేసింది. ఇవన్నీ ఇప్పుడు మామూలు లైవ్‌లో ఏ జరుగుతాయో అది ఎవరు చూడరు ఎక్కువ. చాలామంది చూడరు. ఏదో రివ్యూవర్సు చెప్తే వింటారు చాలామంది. లేదంటే కొంతమంది వినరు. కానీ నామినేషన్స్ అనేది పక్కా పిన్ టు పిన్ చూస్తారు. ఆ నామినేషన్స్‌లో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా పాయింట్ ఔట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మణికంఠ అంత ఎక్స్‌పోజ్డ్ అవ్వడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఎవరితో అయితే ఫ్రెండ్‌గా కనిపిస్తాడో ఎపిసోడ్‌లో వాళ్ళనే నామినేట్ చేస్తున్నాడు గదా! అందువల్ల వాడేంది ఫ్రెండ్‌గా ఉండి మళ్ళీ వాళ్ళనే నామినేట్ చేశారని అతను ఎట్లా నెగెటివ్‌గా ఎక్స్‌పోజ్డ్ అయ్యాడో, నువ్వు మాట్లాడే విధానము ఆ మాటలకి అలా మాట్లాడుండకూడదు, అలా మాట్లాడుతుంది అన్న విధంగానే ఈమె నెగెటివ్ ట్రాక్‌లో పడిపోయింది. రెక్టిఫై చేసుకోకపోగా ఇంకా కించపరిచినట్టు ఇప్పుడు మనిషి ఉన్నప్పుడు ఒక విధంగా, మనిషి లేనప్పుడు ఒక విధంగా మాట్లాడుతా ఉండేది. గోల్డెన్ రూమ్‌లో ఉన్నప్పుడంతా. అవన్నీ కారణాలే. అవంతా ఎవ్వరితో అయినా తను ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని చిట్ చాట్ చేసిందా పక్కనోళ్ళతో? గ్రూప్‌గా అందరూ ఆడుకునేటప్పుడు కాకుండా ఇంకొకరితో పక్కనతో కూర్చొని మింగిల్ అవ్వడం, మాట్లాడడం. యాక్చువల్లీ సీతానే ఫస్ట్ ఫ్రెండ్. మళ్ళీ సీతానే నామినేట్ చేసింది. అక్కడ వాళ్ళిద్దరు కొలాప్స్ అయిపోయింది. సీత ఎప్పుడు చెప్పేది నిఖిల్ ఆమె వల్ల బ్యాడ్ అయిపోతున్నాడు. నిఖిల్ ఆమె మాటే వింటున్నాడు. ఇది ముఖ్యంగా పోయిన గేమ్‌లో ఏదైతే నిఖిల్ చీఫ్‌గా ఉండి, సీత వీళ్ళందరూ ఒక టీమ్‌గా ఉన్నారో, ఆ టీమ్‌గా ఉన్నప్పుడు నిఖిల్ అంతా ఈమె డామినేటింగ్‌ని వాళ్ళ మీద చూపించినప్పుడు, నిఖిల్ "నువ్వు గమ్ముగా ఉండరా, మేము ఆడుకుంటాము, మేము చెప్పుకుంటాము" అననుంటే పోయిండు. ఈవెన్ ఈ క్లేన్ మెంబర్స్ కూడా నిఖిల్‌కి చెప్పారు. ఆమె డామినేటింగ్ ఏంది మా మీద, ఆమె ఎవరు చెప్పడానికి, షీ ఈస్ నాట్ గార్డియన్, షీ ఈస్ నాట్ టీచర్ అన్నట్టు. అది నిఖిల్‌కి తెలుసు. పోయి అక్కడ క్లారిఫై చేసుండొచ్చు కదా! అరే నువ్వంటే వాళ్ళతో అలా మాట్లాడొద్దు చెప్పొద్దని. అక్కడ అలా చెప్పలేదు. ఇప్పుడు చెప్పుకొని ఏం ప్రయోజనం అవుతుంది? సో, ఇవన్నీ ఒక్కోటి కారణాలు. ఇక్కడ యష్మి విషయంలో అంత మాట అనింది, అంత నెగెటివ్‌గా పోర్ట్రే అవ్వడానికి కారణం పృథ్వీతో అంతకుముందు ఇలాంటి డిస్కషన్ పెట్టడం, పృథ్వీ దాన్ని తీసుకొచ్చి యష్మికి చెప్పడం, ఇదే టైంలో ఈమె అంత మాట అనడం జరిగింది గదా! సో, ఈ ఒక్క మిస్‌అండర్‌స్టాండింగ్ అనేదే అంతగా వచ్చింది. ఇన్‌ఫ్లుయెన్స్ చేసిందా? చేసింది. కరెక్ట్‌గానే నబిల్‌ని తీసేయాలనేసి నిఖిల్ అనుకోలేదు. కానీ అక్కడ లోపలికెళ్ళొచ్చిన వెంటనే మళ్ళీ ఎలా తీసేసావు? అంతకుముందు ఆదిత్య గారొద్దు వీకు అందరూ మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని తీసేయాలి అని విష్ణుతో చెప్పిన ఆవిడ మళ్ళెందుకు స్ట్రాంగ్ పర్సన్‌ని తీసేసింది? ఆ విధానంలో కూడా లైవ్‌లో మాట్లాడిన విధానం ఏదైతే ఉందో స్ట్రాంగ్ అని ఒప్పుకోకూడదంటుంది. ఫిట్ అని ఒప్పుకోవద్దంటుంది. ఇవన్నీ అంతా ప్రతి ఒక్కరు చూస్తున్నాం గదా! ఎవరి కళ్ళైనా మూయొచ్చు. ఆడియన్స్ కళ్ళు అస్సలు ముయ్యలేము. అండ్ బిగ్ బాస్ సీసీ కెమెరాలను అసలు ఆఫ్ కూడా చేయలేము కదా! అవన్నీ అర్థం చేసుకొని కొంచెం గేమ్ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినప్పుడు నాగార్జున గారు లాస్ట్ వీక్‌లోనే వార్నింగ్ ఇచ్చినప్పుడు కొంచెం హింట్ ఇచ్చినప్పుడు ఏదన్నా మార్చుకొనుంటే బావుండుండు. ఈవెన్ నిఖిల్ గాని, పృథ్వీ గాని కొంచెం చెప్పునుంటే బావుండు. వాళ్ళు చెప్పలేదు. కేవలం ఆమె ఎలిమినేట్ అయిపోయి వెళ్ళడానికి కారణం ఆమె 50% అయితే నిఖిల్ ఫ్యాన్స్ ఇంకో 50%. ఎందుకంటే నిఖిల్‌కి ఉన్నంటివి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. నిఖిల్ ఆట చెడిపోతుంది. నిఖిల్ ఫ్లిప్ అవుతున్నాడు. నిఖిల్ డ్యూయల్ గేమ్ ఆడుతున్నాడు. ఒక స్టాండ్ తీసుకోవట్లేదు. ఇదంతా కారణం ఈమె వల్లే అననేసి సీత ఒక మాట అనింది కదా! ఆమె అలక తీర్చడానికి ఆయన టైం అయిపోతుందని. సో, అలాంటివన్నీ చూసి అందరూ పక్కకు తోసేశారు. యాస్ పర్ ఆడియన్స్ డెసిషన్ ప్రకారమే సోనియా ఎలిమినేట్ అయిపోయి ఎళ్ళిపోయింది. అండ్ రీ ఎంట్రీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనంటే మేబీ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఎలిమినేట్ అని పంపించేసుండుంటే వస్తుందో రాదో అని డౌటు. ఇక్కడుండే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఒపీనియన్ అడిగారు. ఒపీనియన్ అడిగినప్పుడు 6 మెంబర్సు ఆమెకి నెగెటివ్‌గా నిలబడ్డారు గదా! సో, ఈ 6 మెంబర్స్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మళ్ళీ పిలిపిచ్చొచ్చు. ఒకవేళ ఛాన్స్ ఉంటే.
మేబీ ఉంటే ఇంకొక 2 వీక్స్ తర్వాతనో, ఇంకో 4 వీక్స్ తర్వాతనో పిలిపిచ్చొచ్చు. అండ్ అక్కడ ఇంకొకటేంటంటే బయటికెళ్ళాక సోనియా బయట జరిగే ఈ సోషల్ మీడియా బజ్ అంతా తెలుసుకొని ఆమె ఎక్కడ నెగెటివ్ అయింది, ఎక్కడ పాజిటివ్ అయింది, నేను రెక్టిఫై చేసుకోవాలనా, మళ్ళీ వచ్చి గేమ్ ఆడేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందా, చూపిచ్చదా అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పోయినసారి రతిక కాళ్ళు పట్టుకొని అడుక్కునిందంట నాగార్జున గారిని, నేను మళ్ళీ వస్తాననేసి ఇంకొక ఛాన్స్ అని. ఈ అమ్మాయిలో అయితే అది కనబడలేదు. ఆ యాటిట్యూడ్ అసలు లేదు గూడా. వస్తే కంప్లీట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కి ముందున్నటువంటి కంటెస్టెంట్స్‌కి అందరికీ విలన్ అవ్వచ్చు. రాకపోతే ఆమె నేనింక నెగెటివ్ అయింది చాలు, నేనింక పోను అన్నట్టు బయటే ఉండిపోవచ్చు. నాకు తెలిసి ఒక 90% రాదనే అనిపిస్తుంది. ఇంక 10% ఏమన్నా కమిట్మెంట్స్ ఉంటే వచ్చినా రావచ్చు. ఈ ఈ గేమ్‌లో అంతా ఇన్ని పాములు కదిపాక మణికంఠని ప్రొజెక్ట్ చేయాలని ట్రై చేశాడు. ఎలాగా? హౌస్‌మేట్స్ వల్లే ఎళ్ళిపోయాడు అననేసి. కానీ అక్కడ ఒక మాట అనేసాడు. ఆడియన్స్ ప్రకారంగా సోనియా లీస్ట్ ఓటింగ్‌లో ఉంది అనేసి. సో, ఆడియన్సే వద్దన్నప్పుడు మనం ఎందుకు మణికంఠని పంపించాలని వీళ్ళు తీసుకున్న డెసిషన్ కూడా పర్ఫెక్ట్. అయినా మణికంఠకి హీ నీడ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకనని నేనంటున్నానంటే, అలాంటి పర్సనాలిటీస్ ఒక 10 మందిలో ఉంటేనే ఒక 10% అన్నా మారతారు. అలాంటి పర్సనాలిటీస్ ఇంకా ఐసోలేటెడ్‌గా ఈ డిప్రెషన్‌లో ఇంత మిడ్‌లో ఎలిమినేట్ అయ్యి ఎళ్ళిపోతే ఇంకా ఐసోలేటెడ్‌గా ఫీల్ అయిపోయి ఇంకా డేంజర్ అయిపోతారు. వాళ్ళని వాళ్ళు హార్మ్ చేసుకునే సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. ఇతనికి ఈ హౌస్‌లో ఉండడం చాలా ఇంపార్టెంటు. కొంచెం కాకపోయినా కొంచెం మారతాడు అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి వచ్చిన ప్రోమో అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మారతాడేమో చూడాలి. అండ్ కమింగ్ టు ద ఎపిసోడ్ స్టార్ట్ చేయడమే ఒక గేమ్‌తో ఫన్‌గా స్టార్ట్ చేసేసాడు. ఇది మనం ఎప్పుడు చూసేదే, పాటలు పెట్టేది. బాగా ఆడింది విష్ణుప్రియ. విష్ణుప్రియ క్రాక్ ద రౌండ్ అని అనిపిచ్చేసింది. ఇంకా సేవింగ్ ప్రాసెస్‌కొచ్చేటప్పటికి ఫస్ట్ సేవింగ్ వచ్చి మన పృథ్వీని చేసేసాడు. ఇక్కడ ప్రేరణ, సోనియా, ఆదిత్య గారున్నారు. ఏదైతే మన డేంజర్ జోన్‌లో పెట్టారో మణికంఠకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అరే! డేంజర్ జోన్‌లో ఉన్నా నన్నేదో చేయబోతున్నారు. నేను ఎలిమినేట్ అయిపోతే నా పరిస్థితి ఏంది అనేసి. అప్పటికి కొంచెం ప్రేరణ, శ్రీత వాళ్ళంతా బూస్టప్ చేస్తా అన్నారు. అది వాళ్ళ పరిస్థితి అలా ఉంది. మనం ఏం చేయలేమనుకోండి. అండ్ సెకండ్ గేమ్‌కొచ్చేటప్పటికి చిట్టి ఎత్తు, ఫట్ కొట్టు అన్నట్టు. సో, ఎత్తడమే ప్రేరణ ఎత్తేసింది. టాక్సిక్. టాక్సిక్ అంటే ఇంకా వద్దురా ఈమెతో అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళుంటారు గదా! అలాంటి క్యారెక్టర్ ఎవరు అనేసి నైస్ కరెక్ట్‌గా ఎంత బాగిచ్చిందో పొయ్యి సోనియాకి. దీని పర్యవసానం నేను చెప్పాను గదా! ప్రేరణ చేసేటువంటి పర్యవసానం ఎలా ఉంటుందో తట్టుకోలేము అని అన్నాను గదా! అది ఇదే. ఎందుకంటే నిన్న బాగా ఫ్రాంక్‌గా నాగార్జున గారి ముందు ఎత్తి చెప్పేసింది అంతా. ఏంటి వాళ్ళ పరిస్థితి అని. ఈరోజు కరెక్ట్‌గా ఆడియన్స్ పల్స్ తెలిసినట్టు ఇన్‌ఫ్లుయెన్స్ చేసేస్తుంది. ఆమె మాటలు వదిలేస్తుంది. పర్సనల్ అటాకింగ్‌గా ఉంటాయి ఆమె మాటలు. దాన్ని మళ్ళీ ఆమె రెక్టిఫై చేసుకోదు. ఇది నేను అబ్జర్వ్ చేశాను. అవి నాకు కొంచెం అన్‌కంఫర్టబుల్. రానివ్వదు అన్నట్టు చెప్పింది గదా! అవంతా కరెక్టే. బాగా ఆడియన్స్ పల్స్ పెట్టి టాక్సిక్ అని చెప్పేసింది. మిగతా వాళ్ళందరూ దొరికాడు గదా! అన్నట్టు అంతా ఎవరికి? వీళ్ళకే. మణికంఠకేసేస్తన్నారు. ఏంటి విక్టిమ్ కార్డ్ యూజ్ చేస్తాడు. నెగటివిటీ ఎక్కువుందని ఆదిత్య గారు. నైనిక నైనిక వచ్చి విష్ణుప్రియకేసింది. ఎక్కువ అల్లరి చేస్తుంటని. సో, ఇలా అందరూ అతనికేశారు. కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఎవరు అని నబీల్‌కొస్తే నబీలొచ్చి తినికేసాడు. నిఖిల్‌కేసాడు. అంటే అవును గదా! సేఫ్ అటు ఇటు గాకుండా ఆడుతున్నాడనేసి. యష్మి వచ్చి పృథ్వీని. అంతే గదా! కొంచెం అన్నట్టు. సో, ఆ గేమ్ వరకు ప్రేరణ చెప్పిన పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్సలెంట్‌గా ఉంది. కరెక్టు. అప్పటికైనా రియలైజ్ అవుతుందా అంటే అవ్వలేదు. అండ్ ఆమెకి బాగా అర్థమైపోయింది. ఆమె ఎళ్ళిపోతున్నాననేసి ఎక్కువ గూడా మాట్లాడట్లా. అండ్ నాగార్జున గారు నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు మాట్లాడు అని అడిగినప్పుడు గూడా ఓపెన్ అప్ అయింటే కొంచెం ఆడియన్స్ పల్స్‌లో కొంచెం పాజిటివిటీ వచ్చును. అక్కడ ఎత్తలేదు. కానీ యష్మిని అడిగినప్పుడు యష్మి చెప్పింది. నాకు అర్థమైనంత వరకు ఆమె అలా చెప్పినా అంటే నేను ఈవెన్ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నానేమో. వీళ్ళు వినడం వీళ్ళ తప్పు. వీళ్ళ సైడ్ గూడా తప్పు ఉందని వాళ్ళిద్దరి మీద గూడా చెప్పింది. ఎంత చెప్పినా ఏముంది పడవ మునిగిపోయినాక అన్నట్టు నాకు అనిపించింది. సేవింగ్‌లో ప్రేరణ అయితే సేవ్ అయిపోయింది. ఎవరైతే నెక్స్ట్ ఉన్నారో ఆదిత్య గారు, సోనియా, మణికంఠ వీళ్ళని యాక్షన్ రూమ్‌కి రమ్మన్నారు.
అక్కడ యాక్షన్ రూమ్కి వచ్చినాక డేంజర్ జోన్లో ఉన్న మణికంఠని పక్కన నిలబెట్టి వీళ్ళిద్దరిని తీసి ఆదిత్య గారిని సేవ్ చేశాడు. ఇక్కడ సోనియా ఎలిమినేటెడ్. కానీ ఇక్కడే పెట్టాడు ట్విస్ట్ మళ్ళీ బిగ్ బాస్. ఆడియన్స్ పల్సే కాదు, హౌస్ మేట్స్ పల్స్ కూడా తీసుకుందామంటే ఖచ్చితంగా యునానిమస్గా 6 మెంబర్స్ అయితే లేసారు. నైనిక డ్యూయల్ మెంటాలిటీ ఇక్కడ బయటపడిపోయింది. మొన్న గేమ్లో విష్ణుని తీసేసేటప్పుడు అరే ఆమె మనకు చీఫ్గా వద్దురా, ఆమె బయట వెళ్ళిపోనీరా, మనకు అవసరం లేదురా అని విష్ణుప్రియతో కవర్ చేసుకునింది. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఎందుకు స్టాండ్ తీసుకునింది సోనియాని? అట్లా సోనియా దగ్గర విలన్ అవ్వకూడదు, ఇట్లా వాళ్ళ పవర్ పఫ్డ్ గర్ల్స్ దగ్గర నెగిటివ్ కాకూడదని ఆ డైలాగ్ చెప్పింది. ఈరోజు ఏమైంది? అది అలా ఉంటుంది. నెక్స్ట్ అస్సాం టికెట్ నైనిక నాకు అర్థమైపోయింది. చూద్దాం. మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పారు కదా. సో ఫైనల్గా 6 మెంబర్స్ ఓట్స్తో మణికంఠన్ మళ్ళీ హౌస్లోకి తెచ్చుకున్నారు. వీళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఆడియన్స్ ఓట్ ఆల్రెడీ తనకు తక్కువ ఉన్నాయి కాబట్టి తన్నే వెళ్ళిపోని అన్నట్టు. సో ఇక్కడ దాకా ఓకే. హౌస్లోకి వచ్చింది, మాట్లాడింది, హౌస్లో నుంచి బయటకు వచ్చింది, నాగార్జున గారితో మాట్లాడింది, తన ఒపీనియన్స్ చెప్పింది. చెప్పే దాంట్లో కూడా క్లారిటీగా చెప్తుంది. నేను ముందు నుంచి ఇంతే, నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను, అందువల్ల నాకు బయట కూడా ఫ్రెండ్స్ తక్కువ, కాలేజ్లో కూడా ఫ్రెండ్స్ తక్కువ అని. ఫేస్ టు ఫేస్ మాట్లాడడం అంటే యష్మి చేస్తుంది, సీత చేస్తుంది, ప్రేరణ చేస్తుంది. అది ఎదుటి వాళ్ళని హట్ చేసే విధంగా పర్సనల్ అటాక్గా మాట్లాడడం అనేది సోనియా చేసేది. ఇదే డిఫరెన్స్. యష్మి కూడా అలానే మాట్లాడుతుంది. ఫేస్ టు ఫేస్ ఏదన్నా ఉంటే మొఖానే చెప్తుంది. నువ్వు మొఖానే చెప్తావు, కానీ పక్కన వాళ్ళు నీకన్నా తక్కువ కించపరిచేటట్టే మాట్లాడతావు. అది మెయిన్ మిస్టేక్. ఎప్పుడైనా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని చూస్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకునే దాంట్లో నాకు వాళ్ళలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి, నేను అవి నేర్చుకోవాలి, వాళ్ళతో పాటు నేను వెళ్ళి ఆడాలి అని చెప్తారు. లేదు నాకు వాళ్ళకి ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, అవి నేను క్లారిఫై చేసుకోవాలి, అందుకే నేను వాళ్ళతో కలిసి ఆడాలి అని చెప్తారు. అక్కడ ఈమె అలా కాదు. వాడు డమ్ము, నేను తెలివైన దాన్ని, నేను వాడితో ఆడాలి, నేను నా సజెషన్స్ వాడికి అవసరం, నేను పక్కన ఉంటే ఇంకొంచెం బాగా ఆడతాడు అని చెప్పడం, నేను ఆడపులి అదేంది అలాంటి వాళ్ళతోనే ఫైట్ చేయాలి అని చెప్పుకోవడము, ఇలా మాట్లాడడమే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. అండ్ ఏదైతే ఆ గోల్డెన్ బ్యాంగిల్ పిచ్చింగ్ జరిగేటప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం టాప్ 5 కన్ఫామ్ రా, ఇంకా ఎవరికన్నా చెప్పు మనతో వస్తే టాప్ 5 కన్ఫామ్ అన్నట్టు అలానే పిచ్చింగ్ చేయమని చెప్పింది. ఏంది అది అసలు? అలానా ఉంటారు? ఓవర్ కాన్ఫిడెన్స్తో పక్కా టాప్ 5 ఫిక్స్ అయిపోయి అస్సాం టికెట్ బుక్ చేసుకునేసింది. సో అవన్నీ ఆమె అర్థం చేసుకోవాలా. నాకు సార్ చెప్పిన, హౌస్ మేట్స్ చెప్పిన, అక్కడ కూడా చెప్పేసింది ఏమని, అందరు అమ్మాయిలు ఐసోలేటెడ్గా నన్ను పక్కకు పెట్టేశారు అనేసి. అక్కడ కూడా ఏంటి, వాళ్ళందరికీ నిఖిల్ కావాలంట. ఏంటి ఆ మాటలు? ఇది ప్రేరణకు సంబంధించి ఎవరైనా వింటే ఏమనుకుంటారు? అక్కడ విష్ణుప్రియ పెట్టిన ఎక్స్ప్రెషన్ అయితే అస్సలు నచ్చలేదు అమ్మాయికి. వాళ్ళిద్దరికేమో నేను కావాలి, హౌస్లో ఉండే వాళ్ళకందరికీ వాళ్ళు కావాలంట. అలాంటి మాటలు మాట్లాడారు కదా ఈరోజు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయావు. ఆ మహాతాళి దాంట్లో పెట్టే దాంట్లో ఒకరిని ముందు అందరినీ పెట్టడానికి ట్రై చేసింది. యష్మికి మాత్రం ఫిష్ పెట్టింది కదా. సో అదే సాఫ్ట్గాను ఉంటుంది, ముళ్ళు గుచ్చుకునే విధంగా కొట్టేటట్టుగాను ఉంటుంది అనేసి. ఆవకాయ చూసినంత సాఫ్ట్ కాదు, ఆమె ఇంకా టాన్ చేస్తూనే ఉంటుంది. ట్రూ, తను ఫస్ట్ నుంచి అలానే ఉంది. కానీ ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ రెక్టిఫై చేసుకునేదానికి ట్రై చేసింది. అందులో సక్సెస్ కూడా అయింది ప్రేరణ. తను ముందే చెప్పినింది, నాకు వాళ్ళిద్దరితో, విష్ణుతో సీతతో చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, ఈసారి నేను వాళ్ళ క్లీన్లో ఉండి వాళ్ళతో క్లారిఫై చేసుకోవాలనింది. దానికోసం స్టాండ్ తీసుకుంది, నిలబడింది, వెళ్ళింది, క్లియర్ చేసుకునింది, బాగా చేసుకునింది. అది 200% పక్కా. అలా ఉండుంటే బాగుండు, అలానూ లేదు. ఇంకా విష్ణుప్రియకైతే పులిహోర. అసలు విష్ణుప్రియ చేసే పనికి అది పెట్టిన దానికి ఇంకా విష్ణుప్రియ అయిపోయింది, ఇంకా చాలు, కళ్ళు తెరిచి గేమ్ ఆడు, ఇంకా అవనవసరమే లేదు అంత మాట అనిపించుకున్నాక. ఇంకా కనుక విష్ణుప్రియ కానీ ఆట ఆడలేదనుకో, ఇంకో కూరలో కరివేపాకు లాగా జస్ట్ పక్కన తీసి పెట్టేసి ఉన్న రోజులు కొంచెం పృథ్వీతో గేమ్ అలా రన్ చేయించి లాస్ట్లో ఎలిమినేట్ చేసి అయితే పంపిస్తారు. కొంచెం మార్చుకుంటే చాలా చాలా బాగుంటుంది.
ఇంక అలా వాళ్ళందరికి వైండప్ చెప్పేసి నిఖిల్ ఎమోషనల్ అవ్వడం అండ్ యాటిట్యూడ్‌తో ఏడవడం పృథ్వీ. వాళ్ళిద్దరిని చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే 4 వీక్స్ అటాచ్‌మెంట్ అలానే ఉంటుంది. ఒక బాండింగ్. నిద్ర లేసినప్పటి నుంచి పడుకునేదాకా ఒకరి మొఖమే చూస్తంటే వాళ్ళ బాధ వాళ్ళ దగ్గరుంది. కానీ బయట నుంచి చూసేవాళ్ళం మనకు అర్థమవుతది కదా! వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్‌లోకెళ్ళిపోతున్నారనేది. సో, ఫైనల్లీ ఆడియన్స్ డెసిషన్ ఈస్ ఫైనల్. అలాగా సోనియా అయితే వైండప్ చేసుకొని బయటొచ్చింది. బయటొచ్చాక ఆమె కెరియర్ బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ హౌస్‌లో ఉండే వాళ్ళకి ఈ రోజు నుంచి ఒక ఒక ఎలా చెప్పాలి ప్రారంభం. అంటే ఇన్ని రోజులు సోనియా ఉంది. ఒక నెగెటివ్ పాయింట్ చూపించడానికి అందరికి. ఇప్పుడు సోనియా లేదు. సో, ఇంక అందరూ ఎవరు కొట్టుకునేదానికి రెడీ అవుతారు. సోనియా ప్లేస్‌ని ఎవరు రీప్లేస్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా సీతకి, విష్ణుప్రియకి లైన్ క్లియర్. సీతకి ఏదైతే నిఖిల్ మీద ఉన్నటువంటి క్రష్ ఉందో దాన్ని కంటిన్యూ చేస్తుందో, లేకపోతే అది ఎక్కడి దాకా తీస్తుందో తెలీదు. విష్ణుప్రియకైతే ఫటాఫట్ క్లియర్ అయిపోయింది లైను. యష్మి గానీ, సీత గానీ సోనియా ప్లేస్‌ని రీప్లేస్ చేయొచ్చు అని అనిపిస్తుంది. కానీ చెప్పలేం ఏదన్నా జరగచ్చు. నాకు తెలిసి ప్రేరణ ఆడే ఆట, ఆమె అండర్‌స్టాండింగ్, ఆమె తోపు తురుములాగుంది. టాప్ 3 కన్ఫర్మ్ అవ్వచ్చు ఇలానే ఆడితే. మధ్యలో ఏదన్నా పనికిమాలిన పని చేస్తే మనం ఏం చేయలేము. ఇప్పటిదాకైతే ప్రేరణ, యష్మి అమ్మాయిల్లో అయితే నంబర్ 1. సీత కూడా బెటర్‌గా ఉంది. కానీ సీతకి అంత ఓటింగ్ అయితే బయట లేదు. చూద్దాం ఏమన్నా అవ్వచ్చు. పృథ్వీ గూడా కొంచెం గేమ్ మార్చాడంటే కొంచెం ఓటింగ్ పోల్ గూడా బాగా చేంజ్ అవుతుంది. వాళ్ళు ఎంత ఆడినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బయట ఆడియన్స్ ఓటింగ్ పోల్ ఈస్ మెయిన్ ఇంపార్టెంటు. వాళ్ళ ఆట ఆడినా, మాటలు మాట్లాడినా అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. రేపటి నుంచి ఓటింగ్ అయితే చాలా చాలా స్ట్రిక్ట్, సీరియస్ కాబోతుంది అందరి దృష్టిలోను. ఎందుకంటే నాగార్జున గారు మిడ్ వీక్ ఎలిమినేట్ అని అంటున్నారు. ఈ మిడ్ వీక్ ఎలిమినేట్‌లో ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అని అనుకుంటున్నారా? నా దృష్టిలో అయితే ముగ్గురిని ఎలిమినేట్ చేయొచ్చు. ఆదిత్య గారు, మణికంఠ లేదా నైనిక. మణికంఠని 90% ఎలిమినేట్ చేయరు. ఎందుకంటే అతని నుంచి కొంచెం బజ్ అనేది క్రియేట్ అవుతుంది. నైనిక నుంచి నిల్లు, ఆదిత్య గారి నుంచి నిల్లు. మిగతాలో వాళ్ళలో ఎవరిని తీసేసినా కొంచెం గేమ్ అనేది చాలా డిసప్పాయింటెడ్‌గా ఉంటది. చూద్దాం. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. థాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.